హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను సౌజన్య. మరి ఇవాళ సోషల్ ట్రెండ్ లో వైరల్ అవుతున్నటువంటి అలాగే ట్రెండింగ్ లో ఉన్నటువంటి మీమ్స్ ఏంటి న్యూస్ ఏంటి చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ కి టెస్లా, మా జగన్న టెస్లా తెచ్చాడు. ఇది ఎక్కడ పెట్టారు? మన ఆంధ్ర వైన్స్ లో, అదే టెస్లా మెడల్ అంట. వాడిది కాకినాడ కాజా ఫేమస్, వాడిది బందర్ లడ్డు ఫేమస్, వీడిది గుడివాడ గుట్కా ఫేమస్. ఒక కోడి కత్తి, ఒక బాబాయ్ గొడ్డలి, ఒక విజయవాడ రాయి. వాహా, ఎన్ని ఉన్నాయి సార్, ఒకదాని వెనకాల ఇంకొకటి. సో జగన్మోహన్ రెడ్డికి రాయి తగిలిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి క్రూ మొత్తం డాక్టర్స్ అండ్ నర్స్ అందరూ కలిసి తీసుకున్నటువంటి ఫోటో ఇక్కడ బ్లాక్ చేశారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన ఎడంకాలకి సమ్ ఏదో వేశారు టైట్ గా ఉండడం కోసం ఏదో. సో కింద దానికి తగ్గట్టు ఏదో డౌట్ వస్తుంది కదా, అదేంటో చూద్దాం. దెబ్బ బుర్రకు తగిలితే కాలి కట్టేందుకు అంటే మేబీ బస్సు యాత్రలో ఆయన నడిచి నడిచి కాలు నొప్పి వచ్చి ఉండొచ్చు. అందుకోసం ఆయన యాక్చువల్లీ నీ క్యాప్స్ వేసుకుంటారు కదా, ఆయన యాంకిల్ క్యాప్స్ వేసుకున్నట్టున్నారు. ఎందుకని ప్రతిదాన్ని భూతద్దంలో చూస్తారు? తప్పు కదా. సో ఇక్కడ ఈవిడ గడ్డం పట్టుకుని బతిమాలుతున్నట్టుంది, ఇక్కడ ఏడుస్తుంది. ఏంటి ప్రతి సీన్ కి ఒకటి ఆర్టిస్ట్ అంటే జనం నమ్మర్రా, ఐప్యాక్. అవును, ప్రతిసారి ఒకరు కనిపిస్తే అలాగా ఒకసారికి ఒకరు ఏడ్చేదానికి, ఒకరు బతిమాలడానికి, ఇంకొకరు అడగడానికి, ఇలాంటి చాలా మంది జనాలు ఉంటే బాగుంటది. అప్పుడు ఓకే ఇది రియల్ అనిపిస్తుంది, రియల్ అనిపించదు. మీరేరా జగన్ రెడ్డి నవరత్నాలు. సో 9 మంది వాళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళే, ఒక్కొక్కడు ఒక్కొక్క జాతిరత్నం. ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డే, టెన్షన్ ఏం పడకండి, ఎక్కువ ఆలోచించకండి. కాకపోతే హెల్మెట్ వేసుకున్నారు అంతే. ఆస్ట్రోనాట్స్ ఎలా అయితే హెల్మెట్స్ వేసుకుంటారో ఆ కైండ్ ఆఫ్ హెల్మెట్ వేసుకున్నారు, తలకి దెబ్బ తగలకుండా. దీనికంటే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని హారతితో చెమ్మ చెక్క ఆడుకోవచ్చు కదరా. కొంతమంది విమర్శ ఆ రకంగా చేస్తున్నారు దాన్ని. తెనాలి సభలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్పై రాళ్లు విసిరి పరారైన గుర్తు తెలియని వ్యక్తులు. జగన్ రాయితో కొట్టారని అందరి మీద రాళ్లు వేయించడం తప్పు కదా. తప్పు కదా. కోట శ్రీనివాసరావు పెద్ద అని చెప్తున్నారు ఏనండి అందరం. జగన్ పై రాయి దాడి తర్వాత ఆయన కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి. గత ఎన్నికల్లో బాబాయ్ గొడ్డలి పోటుతో సానుభూతి పెంచుకున్నారు. ఇప్పుడు గొలగరాయి డ్రామా విఫలమవడంతో ఎవరైనా బలి కావచ్చు. విజయమ్మ ముందు జాగ్రత్తగా అమెరికా వెళ్ళింది. భాస్కర్ రెడ్డి కూడా జైల్లోనే ఉంటా, బయటకు రానంటున్నారు. చింతమనేని ప్రభాకర్ ఈ కామెంట్ చేయడం జరిగింది. అంటే 2019 ఎన్నికల కోసం ఐ థింక్ మార్చి నెలలో అనుకుంటా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది ఆయన ఇంట్లోనే, పులివెందుల్లోనే. సో మరి ఇప్పుడు ఎన్నికలకి ఎగ్జాక్ట్గా 27 డేస్ ఉన్నట్టుంది. సో మరి ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంది. బీ కేర్ఫుల్, ఓకే, టేక్ కేర్. జగన్ను రాయితో కొట్టిన వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయలు రివార్డు ప్రకటించిన ఏపీ పోలీసులు. నా ఫ్రెండ్ గారి పేరు చెప్పి 2 లక్షలు నొక్కేద్దాం. ఎవరో తెలియదు కాబట్టి ఎవరి పేరైనా చెప్పచ్చు. జగనన్న మీదకి విసిరింది ఒక్క రాయి మాత్రమే, కానీ అది జగనన్నకి వెల్లంపల్లికి ఇద్దరికి ఎలా తగిలిందో అస్సలు అర్థం కావట్లేదురా. ఒకే రాయి ఇద్దరు ఎలా తగులుతుంది? అందులోని బెల్లంపల్లికి కంటికి తగిలింది, కాలికి తగిలింది అంటున్నారు. ఒకే రాయి ఒక కంటికి తగిలి అక్కడి నుంచి ఇంకో కంటికి తగిలి, అక్కడి నుంచి ఇంకో కాలు దగ్గరికి వెళ్ళిందా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? తగిలిన గాయానికి చేసిన చికిత్స, ఓకే, చికిత్స కోసం కష్టపడ్డ డాక్టర్లు ఇంతమంది కష్టపడ్డారు ఆ ప్లాస్టర్ వేయడానికి. ఎందుకు? వై తెలియదు. మీకు ఏమన్నా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అమ్మా తలకి బలమైన గాయం తగిలింది, ఒక్కసారి ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్ళమ్మా. సో ఇక్కడ వివేకానంద రెడ్డి గారి ఫోటో వేశారు, అర్థం చేసుకోండి. ఇక్కడ నేనేం చెప్పను. జలగన్నపై దాడి జరిగి 36 గంటలు అయింది. నిజంగా ప్రతిపక్షాలు ఇది చేసుంటే ఈ పాటికి పట్టుకునే వాళ్ళుగా. ఇంకా అర్థం కాలేదా ఇది ఇంకో కోడి కత్తి డ్రామా అని? చాలా మంది కూడా ఇదే అనుకుంటున్నారు. మరి తెలియదు ఏది నిజమో ఏది అబద్ధమో. అన్నయ్యపై దాడి చేసిన వారి వివరాలు చెప్పిన వారికి 2 లక్షల నగదు బహుమానం. ఇలా అయితే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సి వస్తుంది. ఏంటో. 2019 జూన్ 4న జగనన్న నాతో వివేకా కేసు సిబిఐ విచారణ పిటిషన్ విత్డ్రా చేసేస్తానని చెప్పాడు. ఇప్పుడు అదే జూన్ 4, 2024న కౌంటింగ్ రోజు దేవుడు అతనికి ప్రజా కోర్టులో శిక్ష వేస్తున్నాడు. సునీతారెడ్డి, ఇది కదరా దేవుడి స్క్రిప్ట్ అంటే. చాలాసార్లు వింటూ ఉంటాం కదా,
ఇదంతా దేవుడి స్క్రిప్ట్, దేవుడికి తెలుసు, జనాలకు తెలుసు అని ఆ బేస్ మీద దాని కౌంటర్ కింద అనుకోవచ్చు మనం. సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తి, కాసుల కోసమే ఈ కక్కుర్తి. ఇది పేపర్ కట్ అనమాట. 5 ఏళ్ళు పాలించావు, కన్నీళ్లు పారించావు. రాజంపేట లోక్సభలో అధ్వానంగా కాలువల నిర్వహణ, రైతులకు సాగునీరు దూరం చేసిన జగన్. ఇది పేపర్ కట్ లో చిన్న న్యూస్. పథకాలన్నీ విఫలం, ప్రజలకేది ప్రతిఫలం. సో ఉమ్మడి జిల్లాలోని గృహాలు 5.23 లక్షలు, ఇవ్వాల్సిన కుళాయి కనెక్షన్లు 3,45,798. ఇప్పటి వరకు పూర్తయిన కనెక్షన్లు 2,05,316. పనుల్లో పురోగతి 56.83% మాత్రమే ఉంది. సో జలజీవన్ మిషన్ ని అమలు చేయలేకపోయిన జగన్, ప్రజలకు తాగునీరు అందించలేకపోయిన వైనం. సో అందరికీ కూడా మంచినీరు, తాగునీరు ఇస్తానని చెప్పినా కానీ అది మాటల వరకే ఉంది, చేతల్లోకి రాలేదు అని ఈ న్యూస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. 25,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయబోతున్నాం, చంద్రబాబు కీలక హామీ. సో ఈయన ఇచ్చినటువంటి హామీలు ఏదో ఒక హామీ. 25,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయబోతున్నాము ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్తున్నారు. చూద్దాం వచ్చిన తర్వాత ఏం చేస్తారు. సైకో పోతున్నాడు, సైకిల్ వస్తోంది, ఇండియా టుడే సి ఓటర్ సర్వే చెప్పింది. వైఎస్ఆర్సీపీ 8, టీడీపీ 17, అన్య అంటే అదర్స్ 0. మాక్సిమం వీళ్ళిద్దరి మధ్యనే, టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ మధ్యనే సీట్లు షేరింగ్ అవుతోంది. సో చూద్దాం ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో, 8 నుంచి 8 అవుతాయా, ఏమైతే ఏ మార్పులు చేర్పులు ఉంటాయి, అది 8 ఉంటుందా ఇంకా తగ్గిద్దా, అది 17 ఉంటుందా ఇంకా పెరుగుతుందా ఏంటనేది చూద్దాం రిజల్ట్స్ రోజు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కుట్రలు, మొన్న కరెంటుపై నేడు నీళ్లపై. సో దాని కనుక చూసుకుంటే కరెంటు కట్ చేస్తే కఠిన చర్యలు, పలు చోట్ల ఉద్దేశపూర్వకంగానే విద్యుత్ కోతలు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు కొందరి కుట్ర. ఫిర్యాదులు వస్తున్నాయి, కంటిన్యూ అయితే సస్పెన్షన్ తప్పదు, రాష్ట్రంలో తగినంత సప్లై ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి. సో అలాగే నీటిపై చూసుకుంటే నీటి కుట్రలు, హైదరాబాద్ లో సరిపడా నిల్వలు ఉన్న సరఫరా చేయని వైనం, ట్యాంకులు పొంగి పొర్లుతున్నప్పటికీ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, కొన్ని ప్రాంతాలకు అధికంగా మరికొన్ని చోట్లకు సరఫరా అస్సలే లేదు. జలమండలికి జలకిస్తున్న వారిపై దృష్టి సారించిన విజిలెన్స్ విభాగం. డీజీఎం మేనేజర్ల కనుసన్నల్లో లైన్మెన్ల ఎత్తుగడలు. సో ప్రజాపాలనను ఓర్చుకోలేకపోతున్న కల్వకుంట్ల కుటుంబం, ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రల ప్రయత్నం. సో తెలంగాణలో అటు బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్ మధ్యన చాలా జరుగుతున్నాయి వాగ్వాదాలు లాంటివి. సో దానికి సంబంధించింది. సో వ్యూయర్స్ చూసారు కదండి, ఇది వాళ్ళ సోషల్ ట్రెండ్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.